పాఠశాలలు, కళాశాలలు అంటే 10 మందికి పాఠాలు బోధించేది, దుర్వ్యసనాలకు విద్యార్థులని దూరంగా ఉంచేది, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేది. కేజీ టు పీజీ విద్యకు సంబంధించి కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటిది గురుకుల విద్యా విధానం. అందరికీ కేజీ టు పీజీ ఫీ కాదంటూ పేదలకి మాత్రమే అన్నటువంటి పాయింట్తో అది తీసుకుని వచ్చారు. ఆ వాటిట్లలో హాస్టల్ కేర్ టేకర్తో కలిసి ప్రిన్సిపల్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అంటూ సూర్యాపేట బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో హాస్టల్లో రాత్రులు గదిలో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థులను కూడా చూడకుండా తమను కొడుతున్నారంటూ కొంతమంది విద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేంటో ఒకసారి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు, సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్, ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అవుతుంది. మేము అందరం మేజర్స్, మాకు అందరికి ఓట్ హక్కు. ఆమె అట్లా ఎట్లా కొట్టారు సార్. ఇంకోటి మన మా పేరెంట్స్ రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం, మా మీద కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడతారు సార్. అట్లా మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మా ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి బీర్ బాటిల్స్ సీజ్ చేసినాం సార్. నైటే సార్, నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలు సార్, షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం, హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్ అసలు? అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దని సార్. 3 years 4 years అయితే ఓకే సార్, కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్? అమ్మాయిలు అసలు ఇది ఇందులో విద్యార్థినుల తిరుగుబాటు కనబడుతుంది. కాకపోతే తాగుతున్నప్పుడు ఇంత అవగాహనతో ఉన్నటువంటి అమ్మాయిలు సాధారణంగా తాగుతున్నప్పుడు వీడియో తీయచ్చు, తాగుతున్నప్పుడు మీడియాని పిలవచ్చు. ఇక్కడ సంథింగ్ ఏదో జరిగింది, అదేంటో దర్యాప్తులో తేలాల్సి ఉంది.